తాను ఏ విధంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడనేది రమేష్ వివరిస్తూ ఉన్నాడు. సీట్ నెంబర్ 11A. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏంటి అసలు ఆ సీట్ స్పెషాలిటీ? విమాన ప్రమాదం తర్వాత ఆ సీటు గురించి ఎందుకు ఇలా చర్చించుకుంటున్నారు? సీట్ నెంబర్ 11A. ఇప్పుడిదొక మృత్యుంజయ మంత్రం. సీట్ నెంబర్ 11A. ఇప్పుడిదొక సంజీవని పర్వతం. సీట్ నెంబర్ 11A. ఈ సీట్ ఇప్పుడు హాట్ సీట్, హాట్ డిబేట్ కూడా. ఎందుకంటే నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అదే సీట్ మిరాకిల్, అదే సీట్ కనీవిని ఎరుగని అద్భుతం. వందల మంది ఒకేసారి చనిపోయిన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు కూర్చున్న సీట్ అది 11A. ఈ సీట్ని మొన్నటి వరకు ఎవరూ దేఖేవాళ్ళు లేరు. ఎందుకంటే దానికి విండో ఉండదు, విజన్ ఉండదు, అసలు ఇంట్రెస్టే ఉండదు. అదొక ఎమర్జెన్సీ విండో ఉన్న సీటు మాత్రమే. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లో ఈ సీటు 11A సాధారణంగా ఎకనామీ క్లాస్ క్యాబిన్ ముందు భాగంలో ఎడమవైపు ఉంటుంది. ఇది ఎయిర్లైన్ కాన్ఫిగరేషన్ను బట్టి మొదటి లేదంటే రెండో వరుసలో ఉంటుంది. క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కారణంగా ఈ సీటుకు కిటికీ ఉండదు. అందుకే దానిని ప్యాసింజర్లు సెలెక్ట్ చేసుకోరు. ముఖ్యంగా 10 గంటలకు పైగా జర్నీ చేయాల్సి వస్తే 11A సీటు తీసుకోవడానికి అసలే ఇష్టపడరు. యూరోప్ దేశాల్లోనైతే ఈ సీటు మీద చాలా సెటైర్లున్నాయి. ఈ సీటు ధర 1 లక్షకు పైగా ఉంటుందని తెలుస్తోంది. బతికి బయటపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం ఈ సీటుతో అడ్జస్ట్ అయి లండన్ బయలుదేరాడు. ఎమర్జెన్సీ విండోకి దగ్గరగా ఉండడం వల్ల మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఎంతటి స్థితప్రజ్ఞుడైనా కంగారు పడతాడు. ఆ టైంలో మైండ్ పనిచేయదు. ఎంత అవగాహన ఉన్నా కంగారులో కాలు చెయ్యాడదు. అలాంటి టైంలో ఎమర్జెన్సీ విండోని ఉపయోగించుకోవడం అనేది ఊహకందని స్పాంటినిటీ. ఏమాత్రం గాబరపడకుండా రమేష్ అనే వ్యక్తి ఆ విండో నుంచే చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. అందుకు కారణం ఒకటే, ఫ్లైట్ ఎక్కగానే వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ జాగ్రత్తగా వినడం, వాటి మీద అవగాహన పెంచుకోవడం. కానీ జనం వాటిని బోరుగా ఫీల్ అవుతూ ఉంటారు. తెలుసులే అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. చాలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. బెల్ట్ దగ్గర నుంచి ఆక్సిజన్ మాస్క్ వరకు అన్నీ చెబుతారు. ఎలా వాడాలో డెమో ఇస్తారు. అదంతా మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. తీరా ప్రమాదంలో పడిన తర్వాత వెర్రి చూపులు చూస్తుంటాం. వాళ్ళు చెప్పేది మన మంచికే అన్న సూత్రాన్ని మరిచి యాటిట్యూడ్ ప్రదర్శిస్తాం. తీరా ప్రమాదమో ఇంకోటో జరిగితే చేతులెత్తేస్తాం.